వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మడితాడులో గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని మండల అధ్యక్షుడు రామస్వామిరెడ్డి, జడ్పీటీసీ ఇస్మాయిల్, కువైట్కో కన్వీనర్ యూసుఫ్, జెసిఎస్ మండల కన్వీనర్ రహిమాన్ ఖాన్ నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా అమరనాథ్ రెడ్డిను, ఎంపీగా మిథున్ రెడ్డిను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మండలంలోని ప్రజలు మేము వేసేది జగన్కు, జగన్ నవరత్నాల వల్ల లబ్ధి పొందాము, ఆయనకు కాకుండా మరొకరికి వేసే ప్రసక్తే లేదని మహిళా ఓటర్లు స్పందించారు. ఎన్నికల ప్రచారానికి గ్రామంలో అపూర్వ స్పందన లభించింది. పిల్లలకు బడి డబ్బు, రైతు భరోసా, పింఛన్లు అన్ని ఇచ్చినాడు. మేము వద్దని చెప్పలేము. ఆమ్లెట్ మళ్ళా జగనే కావాలము. ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మడితాడు కస్పాకు జేసీఎస్ కన్వీనరు, జెడ్పీటీసీ మరియు ఎన్ఆర్ఐ కన్వీనర్ భాష అందరము కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మేము తెలుసుకున్నాము. ఖచ్చితంగా 4-5 నెలల్లో ఇవే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఇక్కడ మాకు జగన్ మీద అభిమానము పొంగి పొర్లుతూ ప్రతి ఒక్కరూ మేము జగన్ అంటే ఉంటాము, జగన్ అన్నీ మాకు ప్రతి ఒక్క మేలు చేసినాడు, ప్రతి ఒక్కటి మాకు మేలు చేసినాడు, ఎవరు మాకు మేలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము జగనన్నకే మేము ఓట్లు వేస్తాము. కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు. మాకు మా ప్రచార కార్యక్రమంలో మాకు పూర్తి భరోసా ఇస్తూ మమ్మల్ని వెన్నుతట్టి ప్రతి ఇంటి గడప మాకు ఆశీర్వదిస్తూ వాళ్ళు మంచి స్పందన మాకు ఇవ్వడం జరిగింది. అందుకోసము ఈ మడితాడు కస్బా ప్రజలకందరికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాబట్టి రాబో ఎన్నికల్లో వైనాట్ 175 అనే జగన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి అతను ఇచ్చే ఈ నవరత్నాల్లో భాగంగా కంటిన్యూ చేస్తూ మిగతా మేనిఫెస్టో విడుదల చేసి ఈ మేనిఫెస్టోలో ఉండేటి కూడా ఈ మన చేయడానికి వీలున్న కార్యక్రమాలను మాత్రమే చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇవ్వకుండా పేజీలు మేనిఫెస్టో విడుదల చేయకుండా సింపుల్గా ఒక పేజీనే ఇస్తూ దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆచరిస్తానని మా నాయకుడు మాకందరికీ చెప్పడం జరిగింది. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి బ్రహ్మాండంగా మాకు 4,000 వద్దు, మాకు 3,500 ముద్దు అని ప్రతి ఒక్క మహిళ కానీ పెన్షన్దారులు కానీ అందరూ ఆశ్చర్యాన్ని కానీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కారణం ఏమనంటే 4,000 చెప్తాడు, ఈరోజు రేపు మళ్ళీ ఇవ్వడు. కాబట్టి ఈయన చెప్పితే 3,500 అయినా మాకు ఖచ్చితంగా మా ఇల్లు మాకు చేరుతుంది, మా ఇంటికి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థే కావాలా, ఈ సచివాలయం వ్యవస్థే మాకు కావాలా అని ప్రతి మహిళ, ప్రతి పెన్షనరు మడితాడు పంచాయతీలో ప్రతి ఒక్కరూ మాకు వెన్ను తట్టి మీరు ముందుండండి మేము ఉంటాము అనే భరోసా ఇవ్వడం జరిగింది. దానికి మడితాడు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.